నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయేప్పటికి వారం గడుస్తున్నా కానీ ఇంకా ఆయన చావుపై అనేక అనుమానాలు అసలు నిజంగా అనుమానాలు తలెత్తేలాగా ఆయన చావు ఉందా లేకపోతే నిజంగా రాజకీయం చేస్తున్నారా కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అనవసరమైన మాటలు ఎన్నో మాట్లాడి ఆయన చావును కూడా రాజకీయం చేసి నిజంగా పాస్టర్లని మతాన్ని నమ్మే వాళ్ళకి నమ్మకం లేకుండా అనేక విషయాలు మాట్లాడుతూ చర్చలకు తావితీస్తూ ఉంది అయితే ఇదే విషయాన్ని డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు. సో పాస్టర్ ప్రవీణ్ పగడాల అంటే ఎన్నో విధాల ఆయన చావుకి గల కారణాలకు సంబంధించి వీడియోస్ బయటికి వస్తున్నా కూడా ఇంకా అనుమానం ఉంది నిజంగానే ఒక వర్గం వాళ్ళే ఒక రిలీజియన్ వాళ్ళే చంపేశారు ఆయనని కక్షపూరితంగా అని అనేసి అని అంటూ ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్ స్లిప్స్ కానీ రిసిప్ట్స్ కానీ అవి బయటికి వచ్చాయి ఆయన వీడియోస్ ఆయన తాగి బండి నడుపుతున్న విజువల్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మార్ఫింగ్ ఏఐ చేసిన వీడియోస్ ఎక్కడ నిజం లేదు అని అంటూ ఉన్నారు నిజంగా ఈ ఇష్యూని రాజకీయం చేస్తున్నారని అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఒక పనికి మాలిన చర్య. జరిగిన దానికి జరుగుతున్న దానికి సంబంధం లేదు. జరగబోయే దానికి అసలు అర్థమే లేదు. జరపాల్సిన వాటిని పక్కన పెట్టి అక్కర్లేని ప్రాపకాండ చేసి అక్కర్లేని విధంగా మాటలు మాట్లాడి అక్కర్లేనివన్నీ బయటికి తీసి ఏం సాధిస్తున్నారు ఎవరైనా? పాస్టర్ ప్రవీణ్, పాస్టర్ అంటే ప్రబోధకుడు. యేసు ప్రభువు యొక్క వాక్యాలని యేసు ప్రభువు యొక్క ఆశీర్వచనాలని బైబిల్ గ్రంథంలోని ప్రభువు యొక్క విధానాన్ని వచ్చి ప్రార్థన చేసేవారందరికీ చెప్పే ఒక ప్రబోధకుడు. తద్వారా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండేవాడు. మన హిందువుల్లో ఒక ప్రధాన అర్చకుడితో సమానం. అటువంటి వ్యక్తి అనూహ్యంగా ఒక మరణం జరిగింది. ఆ మరణం ఇది అని చెప్పడానికి ఎవరి దగ్గర ఏం రైట్స్ ఉన్నాయి? అసలు ఎవరైనా ఎలా చెప్తారు? సరే, అనుకోకుండా అకాల మరణం జరిగింది. ఇప్పుడు ఆ మరణం యాక్సిడెంటా, హత్య అని ఒక క్వశ్చన్ వచ్చింది. రైట్, పోలీస్ యంత్రాంగం ఉందిగా, వాళ్ళు చూస్తున్నారుగా, వాళ్ళ చేతిలో తీసుకున్నారుగా, విచారణ జరిపిస్తున్నారుగా. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందా? లేదు. క్లారిటీ వచ్చిందా? లేదు. ఏవైతే సీసీ ఫుటేజ్లు అంటున్నారో అందులో నిజమెంత, అబద్ధం ఎంత చూస్తున్నారుగా. ఇవన్నీ బయటకు వచ్చాకే మాట్లాడాలి. తొందరపడి ఒక మాట పొరపాటున వస్తే అది రెండు మతాల మధ్య చిచ్చు రేపుతుంది కదా. ఇప్పుడు నేను ఒక్కటి మాట్లాడుతున్నాను. ఈ ప్రవీణ్ అనబడేటటువంటి పాస్టర్ యొక్క మృతిని ఇంతమంది ఇన్ని రకాలుగా, ఆయన కమ్యూనిటీ వాళ్ళు ఆయనకి ఫేవర్గా, ఇతర కమ్యూనిటీ వాళ్ళు భగవంతుని ఇట్లా అన్నాడు కాబట్టి ఇట్లా అయిందని వీళ్ళు, ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రేపు ఇదంతా కాదు, సహజ మరణమే అంటే ఏం చేస్తారు? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఏమవుతారు? నోరు మూసుకొని కూర్చోలేరా? నోరు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరా? గతించాడు, వెళ్ళిపోయాడు. గతించిన మనిషి గురించి ఇంత జుగుప్సగా మాట్లాడతారు ఎవడన్నా? అది ఏ కమ్యూనిటీ అయినా సరే. నేను ఒకటే అడుగుతున్నా, క్రిస్టియానిటీలో కూడా అడుగుతున్నా. ఫాదర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఎంతో మంది సర్వీస్ హోల్డర్స్ ఉన్నారు. మీరంతా ఎందుకు ఆపట్లా? గతించిన మనిషి గురించి ఇంత చండాలంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు వదిలేస్తున్నారు? అలాగే హిందువులు, వీళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చోవచ్చుగా, ఎందుకు మాట్లాడుతున్నారు? అందరూ కాదు, కొంతమంది. మొన్న ఏదో ఒకడు మా వాళ్ళతో పెట్టుకున్నాడు అందుకే, అప్పుడేమో అలా పెట్టాట, 2 రోజులు కాలేదు నన్ను క్షమించండి అని అడిగాట. అదెందుకు పెట్టడం, ఇదెందుకు పెట్టడం? అంటే ఆయన అనేక సందర్భాల్లో శ్రీరాముడి గురించి కానీ లేకపోతే హిందూ పురాణాల గురించి కానీ అనేక వేదికల మీద మాట్లాడడమే ఈ ప్రభావం అని అనేసి అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఒకటమ్మా, మంత్రాలకి చింతకాయలు రాలవు. ఆ యుగం కాదు, ఆ యుగం మనం చూడలేదు. నిజంగా ఊడిందో పడిందో మనకి తెలియదు. ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, ఆయన ఎవరి గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా స్వార్థం అనుకోవచ్చుగా. స్వార్థం అనేది ఉండబట్టేగా మీ దాంట్లో నుంచి మా దాంట్లోకి రండి, అక్కడ లేని లాభాలు ఇక్కడ ఇస్తాం, అక్కడ రానివి ఇక్కడ దక్కుతాయి అని చెప్పారేమో, అందుకే అందరూ వెళ్ళారేమో. మనం ఎవరు? ఇప్పుడు మా మతంలోకి రండి అని అడగని మతం ఒక్క హిందువే. ఒక్క హిందువే మీ మతాల్ని వదిలిపెట్టి మా దగ్గరికి రండి అని అడగరు. కానీ అవతల వాళ్ళు అడాప్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని పేరంటాలు చేసుకొని పిల్లల్ని కానీ లక్షణంగా ఉన్నారు.
వాళ్ళు ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా లక్షణంగా ఉన్నారు, నో డౌట్. కానీ ఇక్కడి నుంచి కన్వర్టెడ్గా వెళ్ళిన వాళ్ళు, సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎంతగా దగ్గర అవుతున్నారు అనేది సమాజం గమనించాలి. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇన్ని అక్కర్లేని మాటలు? ఆయన వెళ్ళిపోయి 9 రోజులు 8 రోజులు అయింది. ఇప్పటికీ ఈయన ఇక్కడ జీపే చేశాడు, ఇక్కడ ఫోన్ పే చేశాడు, ఇక్కడ మందు కొన్నాడు, మందమ్మిన వాడు నేనే, బండి ఇక్కడ నడిచింది, ఇక్కడ పడిపోయింది, ఇక్కడ లారీ గుద్దింది. ఏమిటమ్మా ఇదంతా? ఇంతకు మించి సమస్యలు లేవా రాష్ట్రంలో? ఇంతకు మించిన భయంకరమైన ఇబ్బందులు లేవా రాష్ట్రంలో? అవన్నీ పక్కన పెట్టి దీని మీద పడి తెచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు మనకు అందుబాటులోకి వచ్చాయి? డిఎస్సి నోటిఫికేషన్ ఎంతలో వచ్చింది? ఉద్యోగాలు మనకి ఎన్ని వరకు అవకాశాలు ఉన్నాయి? ఏ కంపెనీలో మనకు అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం? వాటి మీద పడరే, అవన్నీ ఆలోచించరే. ఎంతసేపు ప్రవీణ్ పగడాలా, ప్రవీణ్ పగడాలా, ప్రవీణ్. తెల్లవారు లేస్తే మొహం కడుక్కునే దగ్గర నుంచి రాత్రి పడుకొని చచ్చేదాకా ఇదే న్యూస్. ఇంకా లేవా? అరే ఇంతకన్నా భయంకరమైన సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి. ఈ ప్రవీణ్ పగడాల అనబడేటటువంటి యొక్క మరణం 2 మతాల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ఎవడు పడితే వాడు వాగేటట్టు చేస్తుంది. సో మీరు ఇప్పుడు ఇరువురు వర్గాల వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవ్వరూ మాట్లాడకండి అని. అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటమ్మా? అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మాట్లాడాలి? దేనికి మాట్లాడాలి? నిన్ను అడిగారా? ఎవడు పడితే వాడు మైక్ ఉంది కదా అని వచ్చేసి ఇదిగో వాళ్ళు తీసుకొచ్చి చంపారు. రేపు విచారణలో కనుక చంపింది సపోజ్ హత్య అనుకుందాం, ఆ హత్య చేసింది వాళ్ళ మనుషులని తేలితే ఇప్పుడు మాట్లాడిన ఫాదర్లు పాస్టర్లు ఏం చేస్తారు? కృష్ణానదిలో దూకుతారా? ఒకవేళ హిందువులు వచ్చి చేశారు, వీళ్ళు హిందువులు అని తేలింది అనుకుందాం, అప్పుడు వీళ్ళు దూకుతారా గోదాట్లో? నోరు మూసుకొని ఉండలేరా? ఒక పాస్టర్, ఒక ప్రబోధకుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడి గురించి రచ్చ ఏంటి? కుటుంబానికి లేని ఆ ఇంట్రెస్ట్ మీకెందుకు? అయితే ఇదంతా అసలు మొత్తం స్టార్ట్ చేసింది కూడా వాళ్ళ పాస్టర్స్ లోని ఒక మెయిన్ గా మనం సోషల్ మీడియాలో కూడా అవునమ్మా, విన్నా నేను కూడా. విజయ్ ప్రసాద్ రెడ్డి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా అందుకోవడం జరిగింది. అండ్ అజయ్ బాబు గారు అనేక సందర్భాలలో మన ఛానల్ కి కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఈయన ప్రతిసారి కూడా టార్గెట్ చేసి మాట్లాడడం కానీ ఆయన అక్కడ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వల్ల ఇంకొంచెం ఉద్రిక్తత పెరిగింది దీని గురించి. పోలీసులలో కూడా దీని గురించే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, వేరే వాటి మీదుగా అంత కాన్సంట్రేట్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది అని వాళ్ళలో కూడా ఇలాంటివి చాలా చర్చలు జరుగుతున్నాయని బయటకు వస్తూ ఉందన్నమాట. అజయ్ బాబు అతని విధానానికి ఇప్పుడు పాస్టర్ అన్నాను. అసలు పాస్టర్ ఎట్లా ఉండాలి? ఒక ప్రశాంతత, ఒక శాంతి స్వభావం, ఒక శాంత స్వరూపం, 10 మందికి బోధన చేసేటటువంటి యేసు యొక్క బోధకుడు. ఏమన్నా సంబంధం ఉందా ఆ మనిషికి దీనికి? ఏమన్నా సంబంధం ఉందా? అరే నాయన, నువ్వు అసలు పాస్టర్గా ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉంటున్నావు? త్రేతాయుగం నాటి రాముడు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు. అప్పుడు మనం లేము, మనం చూడలేదు. కానీ త్రేతాయుగం నాటి కథలు, ద్వాపర యుగం నాటి కథలు మనం సినిమాలు తీసాం, అన్నీ చూసాం, అన్నీ తెలుసుకున్నాం. రైట్, ఓకే. మనం ఎవరు చూడలేదుగా, ఎవడు ఎట్ట చచ్చాడో మనం చూడలేదుగా. కథలు పురాణాలు బట్టి ఉన్నదాన్ని మనం చూసాం. సరే, ఇప్పుడు నువ్వు శ్రీరామ జోహారా, జోహార్ శ్రీరామ ఏదో దానితో నువ్వు హైలైట్ అయిపోయావు. అప్పటిదాకా నువ్వు ఎవరికి తెలియదు. అప్పటిదాకా ఎవరికైనా తెలుసా? ఖమ్మంలో ఉంటాడు అంతే. జోహార్ శ్రీరామ ఎవరి వల్ల నువ్వు హైలైట్ అయ్యావు? రాముడి వల్ల. ఎవరి వల్ల నువ్వు హైలైట్ అయ్యావు? హిందువుల వల్ల. ఎవరి వల్ల నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చింది? హిందువుల వల్ల. ఏనాన్న, మా ద్వారా ఇన్ని లక్షలు సంపాదించుకున్నావే, ఇంత కక్ష ఎందుకు? నాకు ఏమాత్రం ద్వేషం లేదు. తను నన్ను తిట్టినా నో ప్రాబ్లం, నా బిడ్డే నన్ను తిట్టాడు అనుకుంటా. అంటే ఇప్పుడు తను ఏదైతే ఉందో ప్రతిదీ శ్రీరాముడు యుద్ధాలు చేశాడా భారతదేశం కోసం? భారతదేశం అనేది క్రియేట్ చేయబడింది కలియుగంలో. నువ్వు మాట్లాడుతోంది త్రేతాయుగం. దానికి దీనికి లింక్ ఏంటి? అందుకే మీ ద్వారా అజయ్ బాబుని ఒక్కసారి కలిసి, ఒరే నాయన, నీ అభిప్రాయాలు నువ్వు చెప్పు, నా అభిప్రాయాలు నేను చెప్తా. నీది తప్పు అయితే నాన్న ఇదిగోరా తప్పు అని చెప్తా. నీకు తప్పు అనిపిస్తే ఓకే చేయి. నాది తప్పు అయితే నిస్సిగ్గుగా క్షమాపణ చెప్తా. నాకు ఆ గట్స్ ఉన్నాయి.
నేను తప్పు మాట్లాడితే క్షమాపణ చెప్పే గట్స్ నాకు ఉన్నాయి. నీ చేత నేను తప్పు చెప్పిస్తానా ఒప్పు చెప్పిస్తానా పక్కన పెడితే ఈ శాస్త్రాలకు సంబంధించి నీకు ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది ఎంతవరకు చూపిస్తా. నేను తప్పు పట్టను, చూపిస్తా. మరి యేసు ప్రభువు గురించి అంటే నేను మామూలుగా చెప్తున్నా, యేసు ప్రభువు గురించి నాకు ఒక గౌరవం ఉంది, నాకు ఒక మంచి విధానం ఉంది. నా దగ్గరికి క్రిస్టియన్స్ వస్తారు, చాలా మంది వస్తారు. మరి కొంతమంది అయితే అసలు నన్ను అలానే ఆలోచిస్తారు, అమ్మా కాదమ్మా వీడు ఒక సేవకుడు అని చెప్తా. అట్లాగే అజయ్ బాబుతో కూర్చొని ఒక హెల్దీ డిస్కషన్ పెట్టుకోవాలని ఉంది. హెల్దీ డిస్కషన్. ఇది కొట్లాట కాదు, రచ్చ కాదు, కాట్ల కుక్కల్లే ఖర్చుకోవడం అరుచుకోవడం కాదు. నాకు బైబిల్ మీద గౌరవం ఉంది, ఖురాన్ మీద గౌరవం ఉంది, గీత మీద గౌరవం ఉంది. కానీ ఏ గ్రంథంలో పరమతస్తుల్ని కించపరచండి అని లేదు. అజయ్ ఎలా మాట్లాడతాడు? ఇదే ఆ బైబిల్ తీసుకొచ్చి మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకునే షఫీ గారు కూడా మనం ఇద్దరం ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములమనని వాళ్ళు మటుకు అంటే హిందూ ముస్లిమ్స్ ఒకటి అవుతారు, ఏదైనా ఇష్యూ వస్తే హిందువులు వేరుగా అని భావించి ఇలా ఇంకా చిచ్చు పెట్టే విధంగా కోల్పోతారనే భయం మనిషికి ఎప్పుడు వస్తుందో అలా అప్పుడు ఇలాంటి ఉప్పెన తీసుకొస్తారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు చేసేది కూడా మన పురాణాల్లో ఉండేది హైలైట్ చేస్తూ వాళ్ళ ప్రచారాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ మత ప్రచారాలు, వాళ్ళ మోటివేషనల్ స్పీచెస్ ఎక్కడైతే ఉంటాయో వాటిల్లో ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది హిందూ దేవుళ్ళ గురించి, పురాణాల గురించి, గ్రంథాల గురించి ఇవే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవి మానేసి ఇక్కడితో అయినా కానీ వాళ్ళు ఒకటే అడుగుతా, నువ్వు చేసే మోటివేషనల్ స్పీచెస్ లో ముస్లిమ్స్ ఎంతమంది కూర్చుంటున్నారు, హిందువులు ఎంతమంది కూర్చుంటున్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది కూర్చుంటున్నారు? ఒకసారి కౌంట్ చేసుకున్నా. నీ స్పీచెస్ హిందువులు ఎంతమంది వింటున్నారు? అజయ్ నువ్వు ఇచ్చేటటువంటి స్పీచెస్ లో, మోటివేషనల్ స్పీచెస్ లో దేనిలోనైనా సరే కన్వర్టెడ్ హిందువులు ఎంతమంది ఉన్నారు? అమ్మ మాట్లాడుతూ పోతే నా దగ్గర ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయో నాకు తెలియదు. నా దగ్గర ప్రశ్నలు చాలా ఉన్నాయి. అంటే ప్రశ్నలు కూడా కాదు, నా సందేహాలు. నేను అడుగుతున్నా, ఉనికి కోల్పోతున్నాము అన్న భయం వస్తే ఉప్పెన వస్తుందమ్మా. ఇవాళ రాజమండ్రిలో వస్తుంది అదే ఉప్పెన, వేరే ఏం లేదు. ఒక పెంటవాగుడు వాగి ఇలా మా భగవంతుడి గురించి అన్నాడు అందుకే ఇట్లా అయిందని ఒకడు అంటాడు, ఒక దరిద్రుడు అంటాడు. ఇంకొకడు అంటాడు ఇలా ఆడవాళ్ళని మాట్లాడాడు ముస్లింలో అందుకే ఇలా అయ్యింది వాడికి అని ఒకడు అంటాడు. ఎందుకు ఇలా ఆపాదించుకోవడం అవసరమా? కాబట్టి పోలీస్ వారి పోస్ట్ మార్టం రిపోర్టు, విచారణ నివేదిక ఇవి మొత్తం బయటికి వచ్చేంత వరకు ఎవరు పిచ్చివాగుడు వాగకుండా నోరు మూసుకొని మీ పనులు మీరు చేసుకుంటే రేపు దోషి ఎవరైనా ఉంటే తెలుస్తుంది, లేదు అనుకోకుండా వచ్చిన మృత్యువు తెలుస్తుంది. ఆగి చావలేరా? ఎందుకు ఈ కులాల మతాల మధ్య చిచ్చు? మాట్లాడితే రాముడి మీద పడిపో జోహార్ శ్రీరామ కాదు, జోహార్ శ్రీకృష్ణది, జోహార్ బలరామది, అందరూ చచ్చిపోయారుగా. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు బోయవాడి బాణంతో తన బొటన వేలికి తగిలినప్పుడు అయ్యా మహానుభావ నేను తప్పు చేశానంటే, లేదురా నాన్న నా అవతారం అయిపోయింది, నా అవతారం చాలిస్తున్నాను, అది ముగించడానికి నిన్ను వాడుకున్నాను అన్నాడు. అవతారం చాలించారు అంతే, అవతారం చాలించాను, ఆ అవతారాన్ని పూర్తి చేయడం కోసం నేను నిన్ను వాడుకున్నా అంతే, ఇందులో నీదేం లేదు పో అని అంటాడు. మనకి తెలిసింది. అలాగే అది ఇప్పుడు నువ్వు సినిమా తీసావు, నేను ఒకటి అడుగుతా, దానివల్ల నీకేమైనా లాభం ఉందో మాకు తెలియదు, మాకు మాత్రం నష్టము లేదు లాభము లేదు. శ్రీరామనవమి వస్తూనే ఉంటుంది, మేము పండగ చేస్తూనే ఉంటాం, కళ్యాణం చేస్తూనే ఉంటాం, పట్టాభిషేకం చేస్తూనే ఉంటాం. ఏమైనా ఆగుతుందా? ఆగదు. ఇది కొంచెం గ్రహించాలి. ఇప్పుడు అంతకుముందు ఎవరికన్నా తెలుసా విజయబాబు? అజయ్ బాబు ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎప్పుడైతే జోహార్ శ్రీరామ అన్నాడో ఆ క్షణం నుంచి అదే పనిగా ఇంటర్వ్యూలు, రీల్స్, మాటలు అందరికీ తెలుసు. చూసావా మా వల్ల, మా హిందువుల వల్ల నీకు ఎన్ని డబ్బులు వచ్చాయో, మా హిందువుల వల్ల ఎంతమంది నీ వీడియో చూశారో, మా హిందువుల వల్ల నేను అనొచ్చుగా. నా హిందువుల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పు, నాలో లేనిది ఎవరు? నాలో లేనిది ఎవరమ్మా? అందరూ నా వాళ్లేగా. ఈ విషయాన్ని గ్రహించుకోవాలి వాళ్ళు. అజయ్ బాబుకు ఒకటే చెప్తున్నా, మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారా ఇక్కడికి, మంచి మనసుతో. నువ్వు నమ్మే యేసు ప్రభువు యొక్క ఆ ప్రేమ పొందిన బిడ్డల్లో ఒక బిడ్డగానే మాట్లాడుతున్నా, రా
నా అభిప్రాయాలకి, నా సందేహాలకి నివృత్తి చేయి. నేను సిద్ధమే. నేను కోరుకుంటున్నాను. ఎందుకని? పిచ్చివాడు తెలియదేమో. నేను ఈ రోజుకి నా స్నేహితులైనటువంటి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చక్కగా నాకు కావాల్సింది తింటా. పాపం వాళ్ళు నేను ఫీల్ అవుతానని నా కోసం ఎప్పుడు సపరేట్గా పెడతారని. వెళ్ళి తింటాను తప్ప. కాబట్టి అజయ్, నేను ఒకటే చెప్తున్నా, నిత్యం నా ఇంట్లో నాకు సేవ చేసే, అంటే సేవ అంటే పని చేసే వాళ్ళలో ఇద్దరు నీ వాళ్ళే. నువ్వు అనుకుని నీ క్రిస్టియన్సే. నీకుందేమో ఆ ఫీలింగ్, నాకు లేదు. నాకు లేదు. వసుదైక కుటుంబంగా భావిస్తారు హిందువులు. మనం అందరినీ మన కుటుంబం అనుకుంటాం. అదేం కర్మో, మనల్నే మనం అనుకోరు వాళ్ళు. అది మన దురదృష్టం అనుకుంటా, అంతే. కాబట్టి భగవంతుడి పేరు చెప్పి, భగవంతుడి పేరుతో భయంకరమైన విధంగా మాటలు మాట్లాడి దానివల్ల ఏమొస్తుందో నాకు తెలియదు. కానీ రేపు అనుకోకుండా హైవే మీద పెడుతూ ఉంటా, ఎదురుగుండా ఇంకో బండి వస్తుంది, లారీ గుద్దుతుంది. అందులో ఒక క్రిస్టియన్, అమ్మా క్రిస్టియను నేను ముట్టుకో, చచ్చినానను. అజయ్ బాబు, చచ్చినానను. నా సాటి మనిషి, నా తోటి మనిషి క్రిస్టియన్ అయితే యేసు ప్రభు నన్ను పంపాడేమో వాడికి ప్రాణం పోయడానికి ఉపయోగపడమని వాడిని తీసుకుని అంబులెన్స్ లో వెళ్ళిపోతాను. అది అజయ్ బాబుకి ఒకటే చెప్తున్నా, మనిషిని ప్రేమిస్తా. ఎందుకు? నేను మనిషిగా పుట్టా. నువ్వు కూడా అదే ఆలోచించు. అందుకే మీ ద్వారా ఆహ్వానిస్తున్నా, వస్తే మనసారా మాట్లాడాలని ఉంది. శత్రువుగా కాదమ్మా, సాటి మనిషి. కుదిరితే చూడండి. సో సమయానుసారంగా ప్రవర్తించండి తప్ప చావులను కూడా రాజకీయం చేయొద్దు అని అంటున్నారు రాఘవ సతీష్ శర్మ గారు. అలాగే అజయ్ బాబు గారు కానీ, షఫీ కానీ, విజయ్ ప్రసాద్ కానీ కొంచెం ఆలోచించి, ఇక్కడ మీ మతానికే ఇంకా ఒక మరక పడుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది తవ్వే కొద్దీ అనేక వీడియోస్ బయటికి వస్తూ ఉన్నాయి. పర్సనల్ గా చూస్తే ప్రతి ఒక్కళ్ళకి వెనకాల ఎంతో ఉంటూ ఉంటుంది. అవన్నీ కూడా తప్పుగా చూపించే అవకాశం ఉంది. అలాగే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఒక పాస్టర్ గా ఆయన చేసిన మత ప్రచారం కానీ, ప్రబోధాలు కానీ మీకు అందరికీ తెలుసు. ఆయన మీరందరూ కూడా ఎంతగానో ఇష్టపడతారు. ఒక హ్యూమన్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనని ఇష్టపడే వ్యక్తులు ఉండే ఉంటారు. కాబట్టి ఇవన్నీ రాజకీయం చేయకుండా, అనవసరమైన ప్రచారాలు చేయకుండా, ఒకరు ఏదో స్టార్ట్ చేశారని వాళ్ళ వెనకాలే అందరూ వెళ్లకుండా కొంచెం ఆలోచించి, ఆ రిపోర్ట్స్ ఏవైతే వచ్చే ఉన్నాయో